అందరిళ్లలోనూ చిన్నపిల్లలు ఉంటారు కదా, బాగా చిన్నపిల్లలు అనుకోండి, చాక్లెట్ కోసం, బిస్కెట్ల కోసం, పలానా బొమ్మ కోసమో, డ్రెస్ కోసమో, ఓ స్కూటరో, ఒక సైకిలో ఇలాంటివి కొనమని అడుగుతారు చిన్నపిల్లలు అయితే. తల్లిదండ్రులు సాధ్యమైనంత వరకు కూడా అలాంటివి కొనిస్తూ ఉంటారు. ఇంకా 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్లోకి వచ్చారనుకోండి, ఒక 17-18 సంవత్సరాలు రాగానే కొత్త కోరికలు మొదలవుతూ ఉంటాయి ఈ మగపిల్లల్లో. వాడెవడో బైక్ నడుపుతున్నాడు, నాకు కూడా అలాంటి బైక్ కావాలి. వాడెవడి చేతిలోనో ఐఫోన్ ఉంది, నాకు కూడా అదే ఐఫోన్ కావాలి. చక్కగా రీల్స్ తీసుకోవచ్చు, ఐఫోన్లో అయితే చాలా క్లారిటీగా వస్తాయి. ఐఫోన్ జేబులో పెట్టుకుని బండి నడిపేమని అనుకో, ఒక రేంజ్లో రిచ్గా ఉండొచ్చు, అందరూ కూడా మనల్నే ఫాలో అవుతారు, గొప్పగా కనబడతామని చెప్పేసి కొంతమంది మగపిల్లల్లో ఇలాంటి కోరికలు, ఇలాంటి ఆశలు కూడా ఉంటాయి. అయితే మహారాష్ట్రలో ఒక 18 సంవత్సరాల అబ్బాయి, ఆ అబ్బాయి ఒక ఐఫోన్ని ఈఎంఐలో కొనుక్కున్నాడంట. అయితే ఒక నెల ఈఎంఐ కట్టలేనట్టున్నాడు. తల్లిదండ్రులని డబ్బులు ఇమ్మని అడిగాడు. ఈఎంఐ కట్టాలి, డబ్బులు ఇవ్వండి అని అడిగితే, ఏ తల్లిదండ్రులైనా అడగగానే ఎందుకు ఇస్తారు చెప్పండి, నీ స్థాయికి మించి కొన్నవరా, నీకు 18 ఏళ్లకే ఐఫోన్ అవసరమా అని ఏ తండ్రి అయినా తిడతారు. అలాగే వాళ్ళ ఇంట్లో కూడా గొడవ జరిగింది డబ్బుల విషయంలో. ఈఎంఐ కట్టనని తల్లిదండ్రులు అనేసరికి ఈ అబ్బాయికి కోపం వచ్చి, అయితే నేను చచ్చిపోతానని చెప్పేసి మహారాష్ట్రలో కొండలు గుట్టలు ఉంటాయి చూసారా, ఆ గుట్టల మీదకి వెళ్ళిపోయి కొండ మీద నిలబడి, మీరు కనుక ఈఎంఐ కట్టకపోతే నేను చచ్చిపోతానని చెప్పేసి డైరెక్ట్గా వెళ్ళిపోయి కొండెక్కి కూర్చున్నాడు. కూర్చునేసరికి ఈ తల్లిదండ్రులు లబోదీబోమని ఊర్లో ఉన్న గ్రామస్తులందరికీ చెప్పి ఆ కొండ దగ్గరికి వెళ్ళారు. వాడేమో కొండ మీద ఉన్నాడు, తల్లిదండ్రులు ఏమో కింద ఉన్నారు. ఒరే నాన్న రారా, పోతే పోయిందిరా, నేను కడతానురా డబ్బులు, నువ్వు మాత్రం చచ్చిపోకరా, నువ్వు అక్కడి నుంచి దూకరా అని చెప్పేసి మెల్లగా తల్లిదండ్రులు ఆ పిల్లాన్ని బతులాడుకుంటూ కొండ మీదకి ఎక్కారు. ఎక్కిన తర్వాత ఆ తండ్రి ఆ పిల్లాన్ని గట్టిగా చేయి పట్టుకొని, ఒరే, ఇంకా కోపం మీద ఉంటారు కదా, ఎందుకంటే కొండెక్కి నేను చచ్చిపోతానని అంటే ఏ తండ్రికైనా కోపం వస్తుంది ఖచ్చితంగా. ఒరే, నువ్వు డబ్బుల కోసం ఇలాంటి బ్లాక్మెయిల్ చేస్తావా, మేము ఎంత టెన్షన్ పడుతున్నావురా, ఎంత కంగారు పడుతున్నావా అని ఆ తండ్రి ఆ కొడుకుని పట్టుకుని గట్టిగా ఏదో అన్నట్టున్నాడు. ఆ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చెయ్యి పట్టుకుని మొత్తానికి ఆ లోయలో దూకేశారు. ఆ కొడుకే కావాలని అందులోకి దూకేశాడా, లేకపోతే ఇద్దరు చెయ్యి పట్టుకోవడం వల్ల ఆ తోపులాటల్లో మరి కాలు జారి పడిపోయారో తెలియదు, కానీ పెద్ద కొండ మించి ఆ లోయలో పడిపోయారు. అక్కడే పక్కనే ఉన్న ఆ తల్లి వీళ్ళిద్దరిని చూసి కంగారు పడిపోయి ఆ తల్లి కూడా లోయలో దూకేసింది. ఎంత బాధాకర విషయం అండి. ఒక్క ఐఫోన్ కోసం, ఈఎంఐ కట్టడం కోసం ఫ్యామిలీ మొత్తం కొండ మించి దూకి అలా చనిపోయారని అంటే అసలు పిల్లల మైండ్ సెట్ ఏ రకంగా ఉందో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు అందరూ అనేస్తారు, ఆ పిల్లాడిని అంత మొండిగా పెంచారు, ఇక్కడ తల్లిదండ్రులదే తప్పు, ఆ పిల్లాడికి అంత గారాభం ఎందుకు చెయ్యాలి, చిన్నప్పటి నుండి పెంపకం సరిగ్గా ఉంటే అప్పుడు ఈ పిల్లలు కరెక్ట్గా ఉంటారని కొంతమంది తల్లిదండ్రులనే తప్పు అనేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమంటారు, పోనీలే పిల్లాడే కదా అడిగాడు, ఒక్క ఈఎంఐ కట్టేసి ఉంటే అయిపోను కదా, ఆ పిల్లాడిని అలా కొండ మీదకి ఎక్కేంతవరకు పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి, ఫోనే కదా అడిగాడు, ఈ రోజున 3 ప్రాణాలు పోయేవి కాదు కదా, ఎవరు ఎంత కష్టపడినా ఆ పిల్లల కోసమే కదా అని కొంతమంది ఇలా సానుభూతిగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మన అందరిళ్లలోనూ పిల్లలు ఉన్నారు. మన స్థాయికి మించి ఏదన్నా పిల్లలు అడిగారు అనుకోండి, లాగిపెట్టి చెంప మీద కొడతాం, లేదు అని అంటే బుజ్జకించి, నాన్న చక్కగా విను నాన్న, మన పరిస్థితి ఇది, ఇప్పుడు డబ్బులు లేవు, మనం కొనే రేంజ్ కాదు, నువ్వు బాగా చదువుకొని కొనుక్కోనాన్న, అప్పుడు ఎవరు నిన్నేమనరని ఇలా వినే పిల్లలకైతే నచ్చ చెప్తాం, వినని పిల్లలకైతే ఓ దెబ్బ కొట్టి చెప్తాం. కానీ ఈ పిల్లాడు నేను కొండ మించి దూకి చచ్చిపోతానని అంటే ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారు చెప్పండి. ఆ టెన్షన్ తోటి ఆ కొండ ఎక్కారు, ఓ పక్క పిల్లాడు చేయి పట్టుకోగానే మరి కాలు జారిపోయిందో, వాడే కిందకు కావాలని దూకేశారో ఏంటనేది విషయం అర్థం కాలేదు. కేవలం ఒక్క ఫోన్ కోసం ఈఎంఐ కట్టలేదని కుటుంబం మొత్తం పోయింది. బైక్ కొనివ్వలేదని బావిలో దూకిన వాళ్ళని చూసాం, బైక్ కొనివ్వకపోతే నేను చనిపోతానని అనే వాళ్ళని బెదిరించిన వాళ్ళని చూసాం. ఒరే, నీకు 10th క్లాస్లోనే ఫోన్ ఎందుకురా, కొంచెం బాగా చదువుకుని కాలేజీకి వెళ్ళినప్పుడు ఇస్తాంలే అని తల్లిదండ్రులు చెప్పినా సరే తల్లిదండ్రుల మాట వినకుండా తల్లిదండ్రులు బెదిరించిన పిల్లలు కూడా మనం చూసాం. కానీ కొంతమంది పిల్లలు వింటారు, కొంతమంది పిల్లలు అస్సలు మాట వినరు. మనం అనేస్తూ ఉంటాం తల్లిదండ్రుల పెంపకం అలా ఉందని అంటాం, కానీ కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత జాగ్రత్తగా పెంచుదామని అనుకున్నా ఆ చుట్టూ ఉన్న వాతావరణమే కావచ్చు, వాళ్ళ పెరిగిన విధానమే కావచ్చు, వాళ్ళ చుట్టూ ఉండే ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్లే కావచ్చు, కొంతమందికి అయితే జీన్స్ అంటారు వాటి వల్లే కావచ్చు, ఆ మొండితనం, ఆ పెంకితనం ఇలాంటివి వచ్చేస్తూ ఉంటాయి. అంటూ ఉంటారు కదా, ఒరే నీకు మేనమామ పోలికలు వచ్చారా, లేదంటే మీ తాత పోలికలు వచ్చారా, మీ మేనత్త పోలికలు వచ్చారా అని ఇలా పిల్లల్ని అంటూ ఉంటారు. వాళ్ళు ఏదన్నా మొండిగా చేశారని అంటే అలా వాళ్ళతో పోలుస్తూ ఉంటారనమాట. అలా కొంతమంది తల్లిదండ్రులు మంచివాళ్ళు అయినా సరే పిల్లల ప్రవర్తన తేడాగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ పెద్దవాళ్ళని తప్పు పట్టలేము, పిల్లల్ని తప్పు పట్టడానికి లేదు. కానీ అక్కడ ఏంటంటే గొడవ జరిగినప్పుడు కొంచెం సామరస్యంగా ఆ పిల్లాడికి బుజ్జిగించి చెప్పడమో, లేదనంటే ఆ పిల్లాడిని ఎక్కడికన్నా తీసుకువెళ్ళి ఎవరి మాట అయితే వింటాడో వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి ఆ పిల్లాడికి ఎవరి చేతైనా కౌన్సిలింగ్ ఇప్పించుంటే బాగుండేది అనిపించింది. కొంతమంది ఏంటంటే ఎవరి దగ్గరికన్నా తీసుకువెళ్ళి పిల్లాడు ఇలా చేస్తున్నాడు, కొంచెం మంచి మాటలు చెప్పండి అని అన్నాం అనుకోండి, ఆ విషయం కూడా నచ్చదు కొంతమందికి. చిన్నపిల్లలు అయితే వింటారు, కానీ 18 ఏళ్ళు వచ్చాయనంటే వాళ్ళలో ఉడుకు రక్తం, పౌరుషం, పొగరు ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. అంత తొందరగా చెప్పిన మాట వినరు.
నేను కొండెక్కి బెదిరించానంటే ఫోన్ బాకీ కట్టేస్తారని అనుకుని ఆ పిల్లాడు చేశాడు. ఈ తల్లిదండ్రులేమో ఆ పిల్లాడిని ఏదో రకంగా కాపాడు కిందకి తెచ్చుకుందాంలే అని చెప్పేసి ఈ తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళారు. మొత్తం ఫ్యామిలీ మొత్తం చనిపోయారు. చూసారా, నిజంగా ఎంత బాధాకరం అండి. పిల్లల విషయంలో ఎంత మొండిగా ఉన్నారనేది మీకే తెలుసు కాబట్టి ఎవరు పిల్లల గురించి వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి. పిల్లలు ఏదైనా అడిగారనంటే చిన్నప్పటి నుండి ఒక మోటివేట్గా వాళ్ళకి మంచి మాటలు చెప్పాలి. నాన్న, నువ్వే వస్తువు కొనుక్కోవాలన్నా, మన స్థాయికి మించి నువ్వు ఏదైనా బ్రాండెడ్ వస్తువులు కొనుక్కోవాలన్నా సరే నువ్వు చక్కగా బాగా చదువుకో, నువ్వు మంచి ఉద్యోగం చేయి, అప్పుడు సంపాదించుకున్న తర్వాత నీ ఇష్టం, నీకు నచ్చిన వస్తువు కొనుక్కో, అంతవరకు కొంచెం ఓపిక పట్టు. నీ చదువు కోసమే మేము ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాం కాబట్టి ఇలాంటి సమయంలో నువ్వు ఏవి కూడా మమ్మల్ని అడగద్దు. ఇలాంటి వస్తువులు కావాలని, బ్రాండెడ్లు కావాలని, ఎక్కువ ఖరీదైన వస్తువులు కొనమని పేచీలు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టకు. నువ్వు బాగా చదువుకున్న తర్వాత నువ్వే కొనుక్కుందిగానని వీళ్ళకి చిన్నప్పటి నుండి నచ్చ చెప్పారనుకోండి, వింటారు. తల్లిదండ్రులకు కూడా కొంచెం ఓపిక, సహనం అనేది ఉండాలి. కొంతమంది చిరాకు పడిపోతారు, కొంతమంది విసుక్కుంటారు. ప్రేమగా దగ్గర తీసుకుని చెప్దామని అన్న ఓపిక ఈ తల్లిదండ్రుల దగ్గర కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు కూడా పొద్దంతా వెళ్ళి కష్టపడి వస్తూ ఉంటారు. వాళ్ళ కుటుంబంలో ఏవో ఒక సమస్యలు, చిరాకులు, ఆర్థిక ఇబ్బందులు ఇలాంటివి ఏవో ఒకటి ఉండగానే ఈ పిల్లలు ఏదో ఒకటి అడగడానికి దగ్గరికి వచ్చారనుకోండి, వాళ్ళని విసుక్కోవడం, తిట్టుకోవడం, వాళ్ళని ఒక 2 దెబ్బలు వేయడం, ఇలాంటివన్నీ చేస్తుంటారు. పిల్లలు కూడా ఏమనుకుంటారంటే, మా అమ్మ మా నాన్న నేను ఎప్పుడు ఏది అడిగినా నాకు ఏవి కొనివ్వరు, అసలు నా మాటే వినిపించుకోరు, నన్ను ప్రేమగానే చూడరు, ఏనాడు దగ్గర తీసుకుని ఇది కొనిస్తానని చెప్పేసి కూడా అనరు. నేను ఏది అడిగినా నాకు ఏది కొనరని ఇలా కొంతమంది పిల్లలు మానసికంగా బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే, పెద్ద అని ఎవరికి చేతకాని విషయాలు కాదు, డబ్బులు ఖర్చు పెట్టే విషయాలు కాదు. అందరి తల్లిదండ్రులకి తెలిసిన విషయాలే. కానీ కొంతమంది పాటిస్తారు, కొంతమంది పాటించరు. ఇక లాజిక్ ఏంటంటే, పిల్లలు ఏదన్నా అడిగారని అంటే వాళ్ళని ప్రేమగా దగ్గర తీసుకోవడం, ఇది నాన్న అది నాన్న అని ఏదో ఒకటి వాళ్ళకి ఏదో ఒకటి మంచి మాటలు చెప్పి వాళ్ళ మనసు మార్చే విధంగా చేయాలి. కాలేజీ వయసు వచ్చింది అని అంటే పిల్లలు ప్రతిదీ అడుగుతూ ఉంటారు. ఎందుకంటే తోటి ఫ్రెండ్స్ అందరూ మంచి బ్రాండెడ్ బట్టలు, బ్రాండెడ్ బ్యాగులు, షూలు, సెల్ ఫోన్లు ఇలాంటివన్నీ వాడారు అనుకోండి, బైకుల మీద స్టైల్గా తిరుగుతూ ఉంటే ఏ పిల్లలకైనా కూడా మనసులో అనిపిస్తుంది, నేను కూడా అలాంటిది కొనుక్కోవాలి, నేను కూడా అలా తిరగాలి, నా చేతిలో కూడా ఐఫోన్ ఉండాలి, స్టైల్గా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ మన స్థాయి అంత ఉండదు, కొని ఇవ్వలేము. ఏం చేస్తాం మరి? అది పిల్లలకి అది అర్థమయ్యే విధంగా చెప్పారు అనుకోండి, ఏ పిల్లలు ఇలాంటి తప్పులు చేయరు. కాబట్టి ఎవరి పిల్లల్ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. చెప్పిన మాట వినేలాగా ఎవరి పిల్లల్ని వాళ్ళే మోటివేట్ చేసుకుంటూ చక్కగా పెంచుకోవాలి. ఇక్కడ తల్లిదండ్రులు తప్ప, పిల్లలు తప్ప అని అంటే ఏమీ చెప్పడానికి లేదు. కానీ ఇలాంటి సంఘటన ఏ కుటుంబంలో జరగకూడదని మనం కోరుకుందాం. గతంలో కూడా 10th క్లాసు విద్యార్థులు బైక్ కావాలని, లేదంటే నాకు సెల్ ఫోన్ కావాలని ఇలాంటి సంఘటనలు మనం చాలా చూసాం. కానీ కొంతమంది పిల్లలు అక్కడక్కడ ఇలా ఉంటారండి. మీ ఇంట్లో ఎవరన్నా పిల్లలు ఇలాంటివి కనుక అడిగారని అంటే వాళ్ళకి మంచి మాటలు చెప్పండి, పిల్లలకి నిదానంగా చెప్పండి, ప్రేమగా మాట్లాడండి, పిల్లలకి కొంచెం సమయాన్ని ఇవ్వండి. తోటి ఎక్కువసేపు మాట్లాడడం కానీ, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కానీ ఇలాంటివి ఈ రోజుల్లో కుదరట్లేదు. ఎవరి పిల్లల్ని వాళ్ళు మోటివేట్ చేసుకుంటూ ప్రేమగా చూసుకున్నారని అంటే మీ పిల్లలు మీ మాట ఖచ్చితంగా వింటారండి. పిల్లలకి కొంచెం సమయం ఇవ్వండి. చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా సరే స్కూల్ నుండి రాగానే వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టడం, వాళ్ళతో ఎక్కువగా మాట్లాడడం, ఈరోజు స్కూల్లో ఏం జరిగింది, ఈరోజు కాలేజీలో ఏం జరిగింది, మీ టీచర్ ఏమన్నారు, నీ ఫ్రెండ్స్ ఏమన్నారు, లంచ్ చేసావా, ఎవరేం తీసుకొచ్చారని ఇలా మామూలుగా జనరల్గా ఉండే విషయాలన్నీ పిల్లలతోటి సరదాగా నవ్వుతూ మాట్లాడారనుకోండి, మీరు ఏ మాట చెప్పినా సరే పిల్లలు వినే పరిస్థితి ఉంటుంది. అంతేగాని నాకు టైం లేదు, నేను ఆఫీస్ నుండి వచ్చాను, నాకు నీరసం వస్తుంది, ఇంకా వాడితో మాట్లాడే ఓపిక ఎక్కడుందని పిల్లల్ని పట్టించుకోకుండా అలా వదిలేశారనుకోండి, అది చిన్న పిల్లలైనా సరే, కాలేజీకి వెళ్ళే పిల్లలైనా సరే, వాళ్ళ మనసులో ఒక రకమైన ఇది అంతే, మా అమ్మకి టైం ఉండదు, మా నాన్నకి టైం ఉండదు, నాతో ఎవరూ మాట్లాడరని లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి అలాంటి పరిస్థితి ఏ పిల్లలకి రానివ్వకండి. మీరు చక్కగా చెప్పే విధంగా ప్రేమగా చెప్తే ఏ పిల్లలైనా సరే వింటారు. ఒక్క ఐఫోన్ కోసం మొత్తం ఫ్యామిలీ ఈ రకంగా అయిందనంటే చాలా బాధగా అనిపించింది.